జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కమ్మ ఓట్లు అన్నీ కూడా గంపగుత్తుగా పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. జూబ్లీహిల్స్ లో బీసీల్లో ఉన్న 300 కాపులు సుమారు 66,000 ఓట్లు ఉంటే యాదవులు, వడ్డెర్లు, ముదిరాజులు, గౌడ్లు ఓట్లు తలా 15,000 పైచిలుకే ఉన్నాయి. ఇక జనరల్ కేటగిరీలో కమ్మ ఓట్లు 18,000, రెడ్డి 14,000, బలిజలు 13,000 ఓట్లున్నాయి. ఇక ముస్లిం ఓట్లు 1,00,000కు పైచిలుకే ఉన్నాయి. ఇక ఎస్సీలు, ఎస్టీలు అన్ని కలిపి కూడా ఓ 50,000 ఓట్లు ఉంటాయి. ఇక మిగిలిన వారు ఇంకొక 50,000 ఉండవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు. మాగంటి గోపీనాథ్ తన సొంత సామాజిక వర్గాన్ని ఎప్పటి నుండో పక్కన పెట్టడం, ముస్లింలకు దగ్గరగా ఉండటం, మరోపక్క ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అలాగే నారా చంద్రబాబు నాయుడు మీద బీఆర్ఎస్ ఎనలేని ప్రేమ కురిపించడం, ఆ తర్వాత వాళ్ళని తిట్టిపోయటం ఆ సామాజిక వర్గానికి నచ్చలేదు. పైగా మొన్న మధ్య సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కనీసం కేటీఆర్ ఖండించడం లేదు. దాని మీద ఏమీ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పైగా ఎన్నికల సమయంలో ఆంధ్ర సెటిలర్స్ ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ అనడం, ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళది పేడ బిర్యానీని కామెంట్లు చేయటం పరిపాటి అయిపోయింది. దీనికి తోడు తుమ్మల కమ్మ సంఘానికి కాంగ్రెస్ పార్టీ తరఫున భరోసా ఇవ్వడం, ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కు బదిలీ అయ్యాయి. దాదాపు కమ్మ సామాజిక వర్గం ఓట్లే 18,000 ఉన్నాయి. ఇక యాదవుల ఓట్లు కూడా గంపగుత్తుగా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కు పట్టడంతో దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఏదేమైనా కేటీఆర్ నోటు దోలతోటి బీఆర్ఎస్ కారుకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి.